కుర్బానీ కా మీఠా అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో హైదరాబాదీ స్పెషల్ కుర్బానీ కా మీఠా అనేది నా ఫేవరెట్ అండి. ఈ కుర్బానీ కా మీఠా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మా తమ్ముడు ఫ్రెండ్ తబ్రేజ్ మనకు చూపిస్తాడనమాట, ఎట్లా తయారు చేయాలని. ఈయన ఎక్స్పర్ట్ అనమాట స్వీట్ తయారు చేయడంలో. సో తబ్రేజ్ని అడిగి మనం ఈ కుర్బానీ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇంకెందుకు లేట్ అండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కుర్బానీ కా మీఠా తయారు చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ యాప్రికాట్స్ అండి. సో ఆ యాప్రికాట్స్ అనేవి మనం తీసుకొని అది 2 times ఒక మంచిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని మనము 6 to 8 hours అనేవి యాప్రికాట్స్ అనేవి నానబెట్టాలి. సో ఇక్కడ నేను 1 kg ఆఫ్ యాప్రికాట్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి 3 liters ఆఫ్ వాటర్ అందులో వేసి 6 to 8 hours అలా నానబెట్టాలి. డ్రైడ్ యాప్రికాట్స్ ఇవి 1 kg, దీన్ని మనం 1:3 రేషియోలో పెట్టాలి. అంటే 1 kg అంటే 3 liters ఆఫ్ వాటర్ వేసి సోక్ చేయాలి. మినిమం 6 to 8 hours సోక్ చేసిన తర్వాత టు స్టార్ట్ ద ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం డీసీడ్ చేస్తాం. డీసీడ్ అంటే ఏంది, ఇగో ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ద సీడ్, పాప్ అవుట్ అయిపోతుంది. ఇట్లా పెట్టవచ్చు. ఇఫ్ యూ వాంట్ దిస్ ఇట్లనే కావాలి, మనకు ఫుల్ ఫ్లెజ్గా ఫ్రూట్ కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి. లేదంటే మనం బాయిల్ చేసినాక దీన్ని స్మాష్ చేసుకుంటాం. ఓకేనా? అయితే ఇవైతే సీడ్స్ ఉన్నాయి కదా, అవి కనిపించేవి. ఆ సీడ్స్ని మనం పలగొట్టుకోవాలి. దాంట్లో బాదం లాగా వస్తుంది, చిన్న బాదం. సో అదే దీనికి గార్నిష్, ఇంకేం అవసరం లేదు. కాజు బాదం ఇంకా ఏంటంటే ఆ సీడ్ పవర్ సీడ్ లాంటిది. దాంట్లో చాలా మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. దాని ఒక సూపర్ సీడ్ కూడా ఉంటుంది. సో అందుకని దాన్ని వాడుకోవాలి మనం దీంట్లోనే. ఇగో ఈ బండలు ఏం కాదు, మేము కావాలని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వేసినాం. సో దాట్ ఇట్ షుడ్ లుక్ గుడ్. అంటే ఎస్థెటిక్గా ఉండాలి. ఈ హల్వా ఎట్లయితే కుర్బానీ కా మీఠా ఎట్లయితే ఎస్థెటిక్ ఉంటుందో ఇట్లా మనం కూడా అనమాట. మా ఫేసులు చూపిస్తాం అనుకో, స్వీట్ కన్నా మేమే మంచిగా ఉన్నామంటారు, అందుకనే చూపిస్తారేం. ఇది 1 kgలో మనం 3 liters ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఇవి నానినాయి, ఒక 6 to 8 hours నానినాయి. ఇప్పుడు దీన్ని ఏం లేదు, తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసినాం అనుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 15 to 20 minutes మనం హై ఫ్లేమ్లో 15-20 minutes బాయిల్ చేయాలి. చేయంగానే మీకు అంటే మధ్యలో లిడ్ తీయాలి. లిడ్ వేసేసి 2 to 3 minutes వీ హ్యావ్ టు స్టిర్ దెమ్ సో దట్ అవి కింద స్టిక్ కాకుండా ఉంటుంది. ఓకే, సో లిడ్ వేసేద్దాం. లిడ్ వేసి వెయిట్ చేద్దాం, ఒక బాయిల్ రావాలి. ఓకేనా? చల్, ఓకే, లిడ్ పెట్టేసినాం. ఇక వేస్ట్ ప్లేట్ కోసం ఇది ఇట్లా పెట్టుకోవాలి. నీట్నెస్ మ్యాటర్స్. ఓకే, నో ఈ టైంలో ఖాళీ ఉన్నాం కదా మనం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఈ బాదమ్స్ ఉన్నాయి కదా, అంతే కాదు, ఇట్లా చేతిలో తీసి ఈ బాదమ్స్ ఉన్నాయి కదా, ఇది బాదమ్స్ని మనం ఇప్పుడు పలగొట్టుకోవాలి. ఓకే, ఇది మన బాదం. ఓకే, దీన్ని మనం జమ్ చేసుకోవాలి. ఇంత వేస్ట్ పక్కన పెట్టేసాలి. ఏకేక్ ఐసా ఫోల్డ్ లేనా ఇట్లా, రైట్? అయితే ఈ బాదం మనం రా ఇట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని పీల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పీల్ చేయాలంటే మళ్ళీ వేడి చేయాలి, దాంట్లో పీల్ చేయాలి, అంతా పంచాయతీ ఎందుకు, మనం న్యాచురల్గా వేసేసాం, సెట్ అయిపోతుంది. ఓకే, నచ్చని టాస్క్ అంటే ఇదే అనమాట నాకు. ఇప్పుడు ఒక 2-3 minutes అయింది అనుకుంటా. సో జస్ట్ ఒక్కసారి స్టిర్ చేయాలి కదా మనం. ఇగో ఇట్లా స్టిర్ చేయాలి, ఏంటంటే కింద స్టిక్ కాకుండా ముందు జాగ్రత్త. ఓకే, కానీ అరోమా అయితే ఎప్పటి నుంచో వస్తుంది. అరోమా ఇప్పుడే వస్తుంది, అయినా కుక్ చేయాలి, పచ్చి తినలేం. మెల్లమెల్లగా ఇగో కుర్బానీ కలర్ చేంజ్ అవుతుంటుంది. yellowish కలర్ నుంచి ఇప్పుడు లైటిష్ బ్రౌనిష్ టైప్ అవుతుంది కదా. సో అట్లా ఇండికేషన్స్ అనమాట, ఇట్స్ గెటింగ్ కుక్డ్ అనేసి.
బేసికలీ. స్టిల్ 5-10 మినిట్స్ మోర్, ఇట్ ఈస్ డన్. మనం పెట్టేద్దాం. లిడ్ పెడితేనే జల్దీ స్టీమ్కి ఉడికిపోతుంది జల్దీగా, అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. అప్పటిదాకా మనం ఇది ఒక పని ఉంది మనకు, చూసిరా, ఇదే పెద్ద టాస్క్ అండి, పెద్ద టాస్క్ ఇది. ఒక్కొక్కటి పలగొట్టడం, అది బాదం లోపల ఉన్న బాదం పలగకుండా పలగొట్టడం టాస్క్ ఇది. అండ్ ఐమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్. చూడు, తెలిసిపోయింది నాకు ఎంత ప్రెషర్ అప్లై చేయాలో. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట, మెజర్మెంట్స్తో చేస్తాం. ఓకే సార్, స్టాప్. 10 minutes అయిపోయింది గాయస్. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ అవుట్ ఎట్లే ఉంది అనేసి. అగో, సో ఉడికిందనమాట, కుర్బానీ అనేది ఉడికింది. సో మన అప్రికాట్స్ అన్నీ ఉడికినాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా ఒక ఫ్రూట్ లాగా కూడా పెట్టుకుందాం. కొన్ని ఏమో కొంచెం స్మాష్ చేద్దాం. అంటే ఇగో ఈ గరిటతోనే ఐ విల్ జస్ట్ స్మాష్ ఇట్ అండ్ ఇట్స్ పుషింగ్. ఇంకా 5 minutes బాయిల్ అయినాయి అనుకోండి, మొత్తం అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్ వేయాలి. సో ఇప్పుడు మనం 1 kg తీసుకున్నాం కదా, సో 800 grams to 900 grams డిపెండింగ్ అపాన్ ద టేస్ట్, మనకి ఎట్లా కావాలి అనేసి మనం వేసుకోవాలి. అప్రాక్స్ అయితే 800 వేసుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్లో కూడా తినాలనుకుంటే కుర్బానీ 850 grams to 900 grams వేసుకోవాలి. అర్థమైందా? సో అది. సో ఇంకా 5 minutesలో మనం షుగర్ యాడ్ చేస్తాం. ఇప్పటిదాకా నేను దీన్ని ఇంకా బాయిల్ అవ్వడానికనే పెట్టేస్తాం. సో దట్ ఆ కుర్బానీ అనేది నోట్లో ఇట్లా పెట్టంగానే కరిగిపోవాలి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నో వి ఆర్ యాడింగ్, మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం? వేసేసినాక ఇప్పుడు దీన్ని ఒక 15 minutes ఒక 15 minutes మనం ఈ షుగర్ సిరప్లో దీన్ని బాయిల్ చేస్తాం అనమాట. సో అది మళ్ళీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. యాజ్ యూ సీ కలర్ అయిపోయింది. ఒక 15 minutes బాయిల్ చేద్దాం. ఓకే, ఆ షుగర్ అనేది ఒక్కొక్క ఫ్రూట్ లోపల పోవాలి. అప్పుడు ఫ్రూట్ కూడా స్వీట్ ఉంటుంది, సిరప్ కాకుండా. 15 minutes బాయిల్ చేద్దాం. ఆ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై కాకుండా మీడియం పెట్టండి, అయిపోతుంది. ఓకే, సో గైస్ 15 minutes అయిపోయింది. ఇప్పుడు చూడరి, అయిపోయింది. మొత్తం కలర్ అంతా చేంజ్ అయింది, మన కుర్బానీ అంతా ఉడికిపోయింది, మంచి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ముందు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ సమ్ రాస్బెర్రీ ఎసెన్స్. ఒక్క స్మాల్ 4-5 drops వేసుకోవాలన్నమాట. చాలు. ఇప్పుడు దీని కలర్ చూడరి ఎట్లయితుంది. ఎక్కువ వేయలేము మనం. సో రైట్, మెల్లమెల్లగా కలర్ అనేది దానికి వచ్చేస్తుంది. సో ఓకే, సో నాకు ఇంకా 2 drops కావాలేమో అనిపిస్తుంది. రాస్బెర్రీ ఎసెన్స్ ఇది. ఓకే, కలర్ ఏం కాదు, కలర్ లాంటిది కానీ కాదనమాట. సో అయిపోయింది గైస్, ఫైనల్ టచ్. ఇది మంచిగా గార్నింగ్ చేసినట్టు వేస్తున్నాం. తర్వాత మిక్స్ చేసేస్తాం. ఎట్లా మనం ఇవి మంచిగా వచ్చినాయి మాకైతే సీడ్స్. మేము ప్రీమియం క్వాలిటీ కుర్బానీ తీసుకున్నాం కాబట్టి ఇట్లా వచ్చినాయి. లో క్వాలిటీ ఉన్నాయి అనుకో, హాలో ఉంటాయి మొత్తం, బాదమ్స్ ఉండవు దాంట్లో ఎక్కువ. ఒక్కొక్క దాంట్లో ఒక బాదం వచ్చిందంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది.
సో మెయిన్ బాదం అండ్ స్వీట్ ఈస్ యమ్ అనమాట. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చినాం, జొమాటోలో వస్తుంది. వచ్చినాక మళ్ళీ థంబ్నెయిల్ వీడియో చేయాలి, అంటే పెట్టాలి కదా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే మీరు క్లిక్ చేస్తారు, లేకపోతే చేయరు. మీరు ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ కనిపించేంత వీడియో చేయడం, ఉండడం ఈజీనే. అయిపోయింది. సో కుర్బానీ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ ఇలా అయినా తినవచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ మీద టాపింగ్ లాగా కూడా వేసుకుని తినొచ్చు అన్నమాట. సో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కలిగి ఉండే ఈ హైదరాబాదీ స్పెషల్ స్వీట్ కుర్బానీ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ సింపుల్ వేలో చూపించానండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.